దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. ఉదయం రాత్రి వేళలో అయితే జనం ఇంటి నుండి బయటకు కాలు పెట్టాలంటేనే భయాందోళనలు చెందుతున్నారు. 6ంటికి చీకటి పడుతుంది. ఆ కాసేపటికే వణుకు ప్రారంభమవుతుంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక అసలే మొన్నటి వరకు గాలి నాణ్యత లేక సతమతమవుతున్న ఢిల్లీ వాసులు ఇప్పుడు ఈ చలి తీవ్రతతో మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడే ఇలా ఉంటే ముందు పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉండబోతున్నాయి? ఇంతకీ ఈ చలి పులి పంజా ఈ స్థాయిలో విసరడానికి కారణమేంటి? ఇక ముందు పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నది ఏంటి? వాట్స్ ద స్టోరీ? చలిగాలుల ఎంట్రీ. చీకటైతే చాలు చుక్కలు చూపిస్తున్న చలి. మొన్నటి వరకు అయితే భానుడి భగభగలు, లేదంటే వర్ణుడి ఉరుములతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు చుక్కలు కనిపించాయి. ఇప్పుడు నా వంతంటూ చలిగాలులు ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు ప్రజలను ఈ గాలులు వణికిస్తున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. జస్ట్ 2-3 రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడిపోయాయి. అయితే ఇది కాదు అసలు కథ ముందుంది అంటోంది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన చలి వాతావరణం ఉండబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర మధ్య భారతదేశంలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. ఢిల్లీతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్లకు ఐఎండీ అధికారులు రానున్న 24 గంటల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగిపోవడంతో అనేక రాష్ట్రాలు వణికిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. దానికి తోడు పొగమంచు కూడా అధికం కావడంతో వాతావరణ శాఖ ఢిల్లీతో పాటు ఆయా రాష్ట్రాలలో హెచ్చరికలు జారీ చేస్తుంది. వాయువ్య భారతదేశంలో కొనసాగుతున్న తీవ్రమైన చలిగాలుల ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాఠశాలలు ఇప్పటికే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత చలి పరిస్థితుల దృష్ట్యా సెలవులు పొడిగిస్తూ వివిధ రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ మళ్లీ నోటీసు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీలో వాయు నాణ్యత డేంజర్ లెవెల్స్ కు పడిపోయింది. ఇది ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు పొగమంచు కారణంగా ఉత్తర రైల్వే ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అలాగే ఎన్నో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలకు ఇప్పుడు చలి కూడా తోడైంది. రాత్రి తెల్లవారుజామున దట్టమైన పొగమంచు వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇక హిమాచల్, ఉత్తరాఖండ్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కురవడం ప్రారంభమైంది. ఇది ఊహించిన దానికంటే చాలా ముందు సమయం అంటున్నారు అధికారులు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా రాకపోకలపై ప్రభావం కనిపిస్తుంది. రానున్న 2 రోజుల్లో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ భావిస్తున్నప్పటికీ తాజా పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీగా మంచు కురుస్తోంది. సోలంగ్నాల నుంచి అటల్ టెర్నల్ వరకు NH305 జలోరి జోట్ రహదారి ట్రాఫిక్ కోసం మూసివేశారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో మంచు కురుస్తున్న తర్వాత కుప్వారా నుంచి తంగ్దెర్ కెరాన్ రహదారిని మూసివేశారు. కాశ్మీర్ ను రాజౌరి, పూంచ్లను కలిపే మొఘల్ రహదారి కూడా మూసివేశారు. రాబోయే 10 రోజుల్లో చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీల వరకే నమోదవుతున్నాయన్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.